ఎవరైనా సక్సెస్ అనే పర్వతం ఎదురుగా ఉంటే దాన్ని ఎక్కడానికి మొట్టమొదటి మెట్టు ఏంటనుకుంటున్నారు? అదే మనసు మరియు ఆలోచనలు ఒకే ఫ్రీక్వెన్సీలో ఉంచుకోవటం. ఇది కేవలం ఒక మాట కాదు, ఇది మీ జీవితాన్ని మార్చే ఒక మంత్రం. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఒక గోల్ సెట్ చేసుకొని దాన్ని సాధించలేకపోతున్నానని చెప్పేసి అనుకున్నారా? అలా మీకు ఎందుకు అనిపిస్తుందంటే మీ మనసు మరియు మీ ఆలోచనలు ఒకే ఫ్రీక్వెన్సీలో లేవు కాబట్టి. మీరు ఒకవైపు ఉద్యోగం చేస్తున్నారు కానీ మనసు మరోవైపు ఉంది. మీరు స్టడీ చేస్తున్నారు కానీ మనసు సోషల్ మీడియాలో ఉంది. ఇది ఎలా సాధ్యం? మీ ఆలోచనలు మీ గోల్ తో సింక్ అవ్వాలి, అప్పుడే మీరు సక్సెస్ అవుతారు. ఇప్పుడు ఈ జనరేషన్ లో ఎన్నో డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి. సోషల్ మీడియా అని, నెగిటివ్ థాట్స్ అని, ఇవన్నీ మనసును డిస్టర్బ్ చేస్తాయి. కానీ మీరు మీ గోల్ పై ఫోకస్ చేస్తే ఈ డిస్ట్రాక్షన్ లో మిమ్మల్ని ఏమీ చేయలేవు. ఒకటి గుర్తుంచుకోండి, మీ ఆలోచనలు మీరు ఏం థింక్ చేస్తారో మీరు అదే అవుతారు. మీ ఆలోచనలు పాజిటివ్ గా ఉంటే మీ జీవితం కూడా పాజిటివ్ గా మారుతుంది. ఎలాన్ మస్క్, అలాగే సెలీనా విలియమ్స్, లేకపోతే మీ సొంత ఊర్లో ఒక సక్సెస్ఫుల్ పర్సన్, వాళ్ళందరికీ ఒకటే రహస్యం ఉంది. అదేంటంటే వాళ్ళు తమ మనస్సుని మరియు ఆలోచనల్ని వాళ్ళ గోల్ తో ఫ్రీక్వెన్సీలో ఉంచుకున్నారు కాబట్టి, వాళ్ళు ఫోకస్డ్, డిటర్మైన్డ్ మరియు కన్సిస్టెంట్ గా ఉన్నారు కాబట్టి. మీరు కూడా అలాగే ఉండాలనుకుంటే మీ ఆలోచనలని మీ గోల్ తో మ్యాచ్ చేయండి. ఇది ఒక్క రాత్రితో జరగదబ్బాయిలు, కానీ ప్రాక్టీస్ చేస్తే మాత్రం మీరు దీన్ని అద్భుతంగా ఆచరణలో పెట్టవచ్చు. సరే, ఆచరణలో పెట్టాలనుకుంటున్నాను, నాకు కొన్ని టిప్స్ కావాలనుకుంటే మాత్రం వాళ్ళకి నేను ఇచ్చే మొట్టమొదటి టిప్పు, మీ గోల్ ని క్లియర్ కట్ గా డిసైడ్ చేసుకోండి. ఏం చేయాలనుకుంటున్నారో తెలుసుకోండి. అంతేకాకుండా ప్రతిరోజు మీ గోల్ కి సంబంధించి చిన్న చిన్న స్టెప్స్ తీసుకోండి. ఎందుకంటే ఒకేసారి లాంగ్ జంప్ చేయడం అనేది ఎవడి వల్ల కాదు. ఆ లాంగ్ జంప్ వెనకాల కూడా ఎంతో ప్రాక్టీస్ ఉంటుంది. ఆ ప్రాక్టీస్ పేరే చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ ముందుకెళ్ళటం. అంతేకాకుండా మెడిటేషన్ చేయండి. ఇది మీ మనస్సుని శాంతం చేస్తుంది మరియు ఫోకస్ గా ఉంచేలా చూస్తుంది. చాలా మంది మెడిటేషన్ అంటే నవ్వుతారు, జోక్ అనుకుంటారు. ఇంట్లో కూర్చొని చేస్తే మన చుట్టూ ఉన్న చుట్టాలు కూడా మనం చూసి నవ్వుతారు. కానీ వాళ్ళకి తెలియని విషయం, మనకు తెలిసిన విషయం ఏంటంటే జీవితంలో మనం అలాగే వాళ్ళు సక్సెస్ అవ్వలేదు కాబట్టి వాళ్ళకి నవ్వు వస్తుంది, మనం చేయడానికి సిగ్గు వస్తుంది. కాబట్టి వీటిని మీరు పక్కన పెట్టి ప్రశాంతంగా మెడిటేట్ చేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది, మీరు చేసే పని మీద ఫోకస్ ఉంటుంది. అంతేకాకుండా నెగిటివ్ థాట్స్ ని ఇగ్నోర్ చేయండి. మీరు ఏమనుకుంటున్నారో మీరు అదే అవుతారు కాబట్టి మీ నెగిటివ్ థాట్స్ ని ఇగ్నోర్ చేసి పాజిటివ్ గా ఉన్నారనుకోండి, మీరు ఏమనుకుంటే అదే అవుతారు. అంతే, అంతకు మించి ఏం లేదు. కాబట్టి కన్సిస్టెంట్ గా ఉండండి. స్మాల్ స్టెప్స్ తీసుకొని మీ గోల్ కి మీరు రోజుకి ఒక అడుగు చొప్పున దగ్గర అవ్వండి. ఖచ్చితంగా ఏదో ఒక రోజు మీ గోల్ ని మీరు రీచ్ అవుతారు. కానీ ఒక్కటి మాత్రం చెప్తున్నాను, మీరు ఏ గోల్ సెట్ చేసుకున్నా మీ మనసుని మరియు మీ ఆలోచనల్ని ఒకే ఫ్రీక్వెన్సీలో ఉంచాలి. అప్పుడే మీరు సక్సెస్ అవుతారు. మీరు ఈ రోజు నుంచి ప్రారంభించండి. మీ గోల్ పై ఫోకస్ చేయండి. మీ ఆలోచనల్ని పాజిటివ్ గా ఉంచుకోండి మరియు మీ జీవితంలో అద్భుతాలను సృష్టించండి. మీరు చేయగలరు, నాకు తెలుసు. మీరు అద్భుతమైన వారు. అలాగే మరియు మీరు మీ గోల్ ని సాధించగలరు. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్ కి మాత్రం తప్పకుండా ఈ అద్భుతమైన వీడియోని షేర్ చేయండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే, ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే ఇలాంటి అద్భుతమైన మోటివేషనల్ వీడియోలు మీరు అస్సలు మిస్ అవ్వకూడదు. కాబట్టి బాయ్.